నమస్తే. సతీష్ లోఖండే వ్లాగ్స్‌కి స్వాగతం. ఇవాళ మనము హోమ్ మేడ్ ధూప్ పౌడర్ చేస్తున్నాము. జనరల్‌గా అందరూ ధూప్ స్టిక్ చూస్తుంటారు. ఈ ధూప్ పౌడర్ ఎలా చేయాలి అనే విషయం మనం చూద్దాము. చాలా ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ధూప్ పొడిని చేయడానికి మొదటిగా మనము ఇక్కడ ఎండిపోయిన పూలను తీసుకున్నాము. అవి మనము దేవునికి పెట్టినవైనా కావచ్చు, లేదు అంటే మన పెల్లెట్లో పూసి రాలిపోయినవి ఇలా ఉంటాయి కదా, ఎండిపోయినవి అవైనా కావచ్చు. దాంతోపాటు ఒక ఇది 100 గ్రాములు పూలు ఉంటే ఎండిపోయినవి, ఒక 20 గ్రాముల వరకు నేను వేపాకులను తీసుకున్నాను. దాంతోపాటుగా పూలకు ఈక్వల్గా ఆవు పిడకను తీసుకున్నాము. దాంతోపాటుగా దాని సగము మనకి ఇట్లా కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాన్ని ఇలా మొత్తము తీయగా వచ్చిన పొడి అన్నమాట. ఈ పొడి ఇలా తీసినప్పుడు మొత్తము అది. దాంతోపాటుగా ఒక 10 గ్రాముల లవంగాలు, 20 గ్రాముల బిర్యానీ ఆకు తీసుకున్నాము. ఇక్కడ నెయ్యి 100 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాముల గుగ్గిలము, మైసాక్షి గుగ్గిలం అంటారు కదా, అది సాంబ్రాణిగా ఉపయోగిస్తాము, అది తీసుకున్నాము 100 గ్రాములు. 50 గ్రాములది కర్పూరం తీసుకున్నాము. ఇవన్నీ సెపరేట్గా మనము పొడులన్నీ చేసుకొని మొత్తం కలిపేస్తున్నాము. ఇలా మనము ఇది మాత్రం ఓన్లీ పూల పౌడరు. ఇవన్నీ కలిపేస్తాము. కలిపేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా అన్ని పొడులు చేసుకున్నాము. పొడులు చేసుకొని జల్లించాను. ఇక చూడండి, ఇలా జల్లించుకోవాలా. జల్లించుకున్న తర్వాత మైసాక్షి గుగ్గిలం వేసిన తర్వాత జల్లించకుండా పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఇలా మైసాక్షి గుగ్గిలం కూడా వేయడం జరిగింది. నేను జల్లించేటప్పుడు మీకు నేను వీడియో తీయలేకపోయాను. అలాగా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, ఇలా అయిపోయిన తర్వాత మనము మిక్సీలోకి కాస్తంత జల్లించిన విషయాన్ని వేసేసుకొని ఇలా నెయ్యి వేసేసుకొని మళ్ళీ మిక్సీ తిప్పాలన్నమాట. ఈ పౌడర్ చేసుకున్న దాన్ని ఇలా ఒక కోన్ మాదిరిగా చేసుకొని అందులో ఫిల్ చేసేస్తున్నాము. పేపర్ కోన్. మనకి జనరల్గా గ్లోసెన్ పేపర్ దొరుకుతుంది కదా, అందులో థిక్ వెరైటీ తీసుకున్నాను. ఇలా పేపర్ కోన్ చేసేసుకున్నాను. ఇలా కోన్ మాదిరిగా వచ్చేసింది. ఇలా చూడండి, గ్లోసెన్ పేపర్ది జస్ట్ కోన్ మాదిరిగా చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని దీన్ని సిల్లో టెప్ పెట్టేసినాను. ఏమీ లేదండి, సెల్లో టెప్ పెట్టేసిన అయిపోయింది. దీనిలోనే ఫిల్ చేసాము. వెలిగిస్తున్నామండి. ఇలా చూడండి, చూడండి ఇలా చక్కగా వెలుగుతుంది కదా. ఎంత మంచి వాసన వస్తుందో చూడండి. మీరు చేసాక కానీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి స్టిక్ చేయాలి, అవి చేయాలి అనుకోకుండా ఈ పౌడర్నే మనం కనుక చేసుకుంటే మంచి వాసన వెదజల్లుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ ద్వారా నా వచ్చే వీడియోస్ అన్ని మీ వరకు చేరుతాయి. అంతేకాకుండా మీ బంధుమిత్రులతోటి షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా తయారు చేసిన మన ధూప్ పొడి కోన్ చాలా సుగంధభరితంగా ఉంటుంది. జనరల్గా అయితే అన్ని ధూప్ కోన్లు పైనుంచి కింది వరకు కావాలి, కానీ మొత్తం చివరి వరకు చక్కగా వెలిగి మన సుగంధాన్ని ఇస్తుంది.
మరొక కొత్త వీడియోతో మనం వెళ్ళి కలుద్దామా. ఉంటాను మరి. థ్యాంక్ యూ.